ఆటలాడించాలి కానీ తినండి. అదేంటి నాన్న నాకు తినిపించావు, నువ్వు తినరా? నాకు ఇది వద్దు నానా, నేను ఏమైనా కొనుక్కుంటాను. సరే ఏదైనా కొనుక్కో. అయ్యి థ్యాంక్ యూ నానా. ఇప్పుడు ఎందుకండి డబ్బులు ఇవ్వడం వాడికి? పోన్లేవే, సెలవులు కదా, ఏదైనా కొనుక్కొని. డబ్బులు వచ్చి ఒరి నాన్న, అంకుల్ వస్తున్నారు, నేను లేనని చెప్పి. సరే నానా. నాన్న లేరు అంకుల్. నాన్న వెళ్ళిపోయాడు. 2 నెలలు లేట్ అయిందని ఇంటికి వచ్చాడు వడ్డీ కోసం. ఆ మాత్రం ఆగలేడా? నువ్వే నాన్న అలాగున్నావు, వెళ్ళి కొనుక్కో. నాన్న అంకుల్ వెళ్తూ నేను బ్యాడ్ వర్డ్స్ తో తిట్టారు, నాకు నచ్చలేదు నాన్న. ఓ పని చేయి నాన్న, ఈ డబ్బులును నీ దగ్గర ఉన్న డబ్బులు అన్ని కలిపేసి అంకుల్కి ఇచ్చే. 2 నెలలు వడ్డీ కట్టకపోతే ఆగలేడా అని చెప్పి నవ్వుతూ నాతో చెప్పారు. మీరన్న మాటే అతను 2 నెలలుగా మీ నాన్న వడ్డీ కట్టట్లేదని తిడుతూ మన బాబుతో చెప్పాడు. మా నాన్న ఇంట్లో లేరని చెప్పు అని పిల్లల చేత చెప్పిస్తే పిల్లలకి తెలియలేని విషయాలు కూడా తెలుస్తాయండి. అతను అన్న మాట మన బాబుకి ఎంత బాధ కలిగించకపోతే మీ చేతికి డబ్బులు ఇస్తాడు చెప్పండి? రేపే డబ్బులు సర్దుబాటు చేసి ఇచ్చేస్తాను. మనం చెప్పే మాట, చూపే ప్రవర్తన పిల్లల మనసు మీద ప్రభావం చూపిస్తుందని మరవకండి.